హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మీ ముందుకు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చాలామంది నాకు ఫోన్లు చేసేసి సార్ మేము ఎగ్జామ్ ఫీజు కట్టలేకపోయాము, సో మేము ఎగ్జామ్ ఫీజు కట్టలేకపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ ముస్లిం స్టూడెంట్స్ చాలామంది 1 మంత్ నుంచి ఈ రంజాన్ దీక్షలో ఉండడం వలన వాళ్ళు డేట్స్ చూసుకోకపోవడం, అలాగే చాలామంది కూడా రాష్ట్రంలో ఏఏ కోఆర్డినేటర్ల దగ్గర పోకపోవడం. అండ్ ఇంకో సమస్య ఉంది సార్ ఇక్కడ ఏమైపోతుందంటే రెగ్యులర్ స్కూళ్ళల్లో అలాగే హైదరాబాద్ వంటి కొన్ని ఇన్స్టిట్యూట్స్లో ఏంటంటే ఏఏ కోఆర్డినేటర్లు స్టూడెంట్కి ఫోన్ చేసి మరీ మనకి ఎగ్జామ్ ఫీజు కట్టిపిస్తారు. కానీ కొన్ని గవర్నమెంట్ స్కూళ్ళలో అలాగే కొన్ని ఇన్స్టిట్యూట్లో ఏమైపోతుందంటే ఏఏ కోఆర్డినేటర్ స్టూడెంట్కి ఫోన్ చేయకపోవడం వలన ఈ ఎగ్జామ్ డేట్స్ కొంతమంది ఫెయిల్డ్ క్యాండిడేట్స్కి చాలామంది తెలియలేదు. సో ఈ ఫెయిల్డ్ క్యాండిడేట్స్ అంతా కూడా ఏంటంటే ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఫీజు కట్టలేకపోయారు. సో ఈ తత్కాల్ డేట్స్, ఎందుకంటే ఈ రెగ్యులర్ ఎస్ఎస్సిలో అలాగే రెగ్యులర్ ఇంటర్మీడియట్లో మీకు అందరికి తెలిసిందే ఒక 2000 రూపీస్ ఫైన్తోనో లేకపోతే 1000 రూపీస్ ఫైన్తోనో ఈ తత్కాల్ ఎగ్జామినేషన్ డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో నేను కూడా ఆ డైరెక్టర్ గారికి అలాగే కన్సర్న్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్కి అందరికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ తత్కాల్ డేట్స్ ఎగ్జామినేషన్ ఫీజు కట్టుకోవడానికి ఈ తత్కాల్ డేట్స్ ఏమైనా ఇస్తే పిల్లలకి అందరికి కూడా ఉపయోగపడుతుందని చెప్పేసి నా యొక్క కోరిక. దీనికి సంబంధించి అంటే రేపు ఇవాళ ఎట్లాగో 1 ఏప్రిల్, ఇవాళ కూడా మనకి హాలిడే ఉంది. యాక్చువల్గా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అందరికీ కూడా ఇలా స్టేట్ గవర్నమెంట్ హాలిడే ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ నడుస్తుంది, కానీ స్టేట్ గవర్నమెంట్ 31st and 1st 2 days హాలిడేస్ ఇచ్చింది. సో రేపు అయితే అన్నీ ఓపెన్ అవుతాయి. సో రేపు మేము ఒక 6-7 మంది ఏఏ కోఆర్డినేటర్ అందరం కలిసి రేపు డైరెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాము. కేవలము ఎగ్జామినేషన్ ఫీజు కట్టుకోవడానికి ఈ తత్కాల్లో ఓ 500-1000 రూపాయలు అడిషనల్ ఫైన్తోని మీరు ఇస్తే చాలామంది పిల్లలకి ఉపయోగపడుతుందని చెప్పేసి మేము ఖచ్చితంగా డైరెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇస్తాము. ఎందుకంటే ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడిప్పుడు వెళ్తున్నారు ఎగ్జామినేషన్ టైం టేబుల్ తెలిసిన తర్వాత. సో మేము కూడా డైరెక్టర్ గారికి మేము ఎట్లయినా కూడా రేపు రిప్రజెంటేషన్ ఇస్తాము. ఇచ్చిన తర్వాత డైరెక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తాము, బతిమలాడతాము. ఏంటంటే ఈ ఎగ్జామినేషన్ ఫీ డేట్స్ ఏమన్నా ఇవ్వగలిగితే ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఇస్తే బాగుంటుందని చెప్పేసి మేము అడుగుతాం. ఖచ్చితంగా అడిగి వీలైనంత మటుకు డేట్ తేవడానికే మేము ప్రయత్నిస్తాము. ఎవరైనా ఎగ్జామినేషన్ ఫీజు కట్టని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద కమెంట్ పెట్టండి, అది కొంచెం బలపడుతుంది. ఎందుకంటే రేపు పొద్దున వెళ్ళినప్పుడు కూడా మేము డైరెక్టర్ గారికి ఈ విషయాన్ని చెప్పడం జరుగుతుంది, ఇంతమంది స్టూడెంట్స్ అడిగి ఉన్నారని చెప్పేసి ఎగ్జామ్ ఫీజు కట్టుకోవడానికి. ఎందుకంటే గతంలో కూడా అడ్మిషన్ డేట్స్ మనకి ఇవ్వడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే చాలామంది స్టూడెంట్స్ మెసేజ్లు చేయడము, అలాగే గూగుల్ ఫామ్స్ నింపడము, డైరెక్టర్ ఆఫీస్కి ఫోన్ చేయడము, ఇవన్నీ జరిగినందుకే అడ్మిషన్ డేట్స్ పోస్ట్పోన్ అంటే ఇస్తా పోయినారు. సో ఇప్పుడు ఎగ్జామినేషన్ ఫీ డేట్స్ కూడా చివరిగా ఒకసారి తత్కాల్లో కట్టే విధంగా మనం ఒకసారి డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ని అలాగే డైరెక్టర్ గారిని రిక్వెస్ట్ చేద్దామని చెప్పేసి కోరుకుంటూ, ఇంకా ఎవరైనా కూడా కట్టకపోతే ఫీజు నా కమెంట్ బాక్స్లో పెట్టండి. రేపు మేము పోయే లోపల ఖచ్చితంగా డైరెక్టర్ గారికి ఈ విషయంలో మాత్రము మేము 100% రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంకా 19 days ఉన్నాయి ఎగ్జామ్స్కి. ఈ 2-3 days రంజాన్ హాలిడేస్, ఉగాది ఉంది కాబట్టి నేను ఎక్కువ వీడియోస్ పెట్టలేదు, ఏది మన ఎడ్యుకేషనల్ వీడియోస్ అబౌట్ ది సబ్జెక్ట్స్. సో రేపు మళ్ళీ మీకు అన్నీ కూడా ఎడ్యుకేషనల్ వీడియోస్ వస్తాయి. నా వీడియోస్ని చూసి ఆదరించి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు అందరికీ కూడా మళ్ళొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాగే మీ అందరికి కూడా 100% స్టూడెంట్స్కి ఉపయోగపడే వీడియోతో చేస్తానని చెప్పేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం సైనింగ్ ఆఫ్. బిఫోర్ దట్ నేను ఉగాది అయినా సరే, రంజాన్ అయినా సరే, లేకపోతే క్రిస్మస్ అయినా సరే, ఎందుకంటే నేను గత 23 సంవత్సరాల నుంచి అంటే 2002 సంవత్సరంలో నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్కి వచ్చాను. ఈ 23 సంవత్సరాల్లో నా స్టూడెంట్ బేసు వివిధ మతాల నుంచి, వివిధ కులాల నుంచి ఉంది. నేను ఎప్పుడు కూడా స్టూడెంట్లకైనా చూస్తాను. కాబట్టే నేను ముస్లిం పండుగలకైనా
ఎందుకంటే నాకు చాలామంది ముస్లిం స్టూడెంట్స్ ఉన్నారు, చాలామంది హిందూ స్టూడెంట్స్ ఉన్నారు, చాలామంది క్రిస్టియన్ స్టూడెంట్స్ ఉన్నారు. సో అందుకోసమే వాళ్ళకి నేను విష్ చేస్తూ ఉంటాను. నేను ఒకటే యాజ్ ఎ టీచర్గా ఏం అనుకుంటానంటే నాదొక స్టూడెంట్ కమ్యూనిటీ అనుకుంటాను. సో మా అంతా కూడా స్టూడెంట్ టీచర్ రిలేషన్షిప్పే. సో దయచేసి అందరూ కూడా పాజిటివ్గా తీసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం సైనింగ్ ఆఫ్.